అదే నా కూతుర్ని చేసుకుని ఉంటే నా ఆస్తిలో సగభాగం ఇచ్చుండేదాన్ని. మా చెల్లెల్ని చేసుకునుంటే ఇలాంటి అడ్డమైన వాళ్లతో మాట పడాల్సిన గతి ఈరోజు మనకు పట్టుండేది కాదు. నాకు తెలియకుండా ఆ ఇద్దరు అక్కా చెల్లెలకి పూచికి పుల్లైనా సహాయం చేశారు. నేను మామూలుగా చావు చెప్పాను కదా, చచ్చే ముందు మీ పేరే లెటర్లో రాసిపెట్టి మరి చేస్తాను. క్షణం క్షణం చస్తూ బ్రతకడం కంటే ఒక్కసారిగా చావడమే మేలు. ఇప్పుడు నాకు చావు కంటే వేరే గత్యంతరం లేదు. ఈ దెబ్బకి గ్యాస్ సిలిండర్ పేలితే నీతో పాటు నేను కూడా చస్తాననే ఈ ప్లాన్ వేసావు కదా. అయినా నేనుండగా నువ్వు ఇంత కష్టపడి చావడం దేనికే? ఒక చిన్న తాడు, ఒక చిన్న స్టూల్, ఎంత సింపుల్గా చచ్చిపోవచ్చు. ఇప్పుడు ఈ స్టూల్ని ఒక తను తన్నాననుకో, ఇప్పుడు అర్థమైందా చావడం ఎంత కష్టమో? అయినా నువ్వు బతికుండాలి, నేను సాధించాలి. అంతేగాని నువ్వు చచ్చి నన్ను సాధిస్తానంటే ఎలాగే? నువ్వు సుఖంగా బతకాలన్నా, మనశ్శాంతిగా చావాలన్నా నీకు ఒక్కటే మార్గం. నీ బాబాయ్ దగ్గర నుంచి డబ్బులు తీసుకురావడం. కాదు కూడదు అని ఇలా బలవంతంగా చచ్చావే అనుకో, సూర్యని చంపి నీ చెల్లెల్ని నీ ప్లేస్లో తెచ్చి పెడతా. నీ చెల్లెలు కూడా నన్ను చేసుకుంటుందిలే. ఎందుకంటే నీ ఆత్మహత్య నోట్లో నా భర్తకి ఎలాంటి సుఖం ఇవ్వలేకపోయాను, కనీసం పిల్లల్ని కూడా కనివ్వలేకపోయాను. నేను పోయిన తర్వాత నా చెల్లెలు నా భర్తని పెళ్లి చేసుకోవాలి, ఇదే నా చివరి కోరిక చేర్చానే అనుకో. నీ మీద ప్రేమను చంపుకోలేక నన్ను చేసుకుంటుంది. అసలు ఇంకోసారి నువ్వు ఇలాంటి ప్రయత్నమే చేస్తే నేనే చంపేసి నీ చెల్లెల్ని తీసుకొస్తా. బాగా ఆలోచించుకో. చస్తుందట. వదినా, ఏంటి కావ్య, ఈరోజు తొందరగా నిద్రలేచా? ఎందుకనో రాత్రంతా నిద్ర పట్టలేదు వదినా. ఏమైంది? రాబోయే రాకుమారుడి కోసం కలలు కంటూ కూర్చున్నావా? ఇంట్లో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే మనసు కలత చెందుతుంది వదినా. ఇంక దానికి కలలు కనే తీరికెక్కడుంటుంది? ఏమైంది కావ్య? ఉదయాన్నే ఎందుకింత వేదాంతం మాట్లాడుతున్నావు? వేదాంతం కాదొదినా, వాస్తవం మాట్లాడుతున్నాను. నిన్నొక విషయం అడుగుతాను, తప్పుగా అనుకోవు కదా? ఏంటి రోజు కొత్తగా మాట్లాడుతున్నావు? నువ్వు నన్ను ఏ విషయమైనా నిర్భయంగా అడగొచ్చు. నా దగ్గర నీకు ఆ చనువు, ఆ స్వేచ్ఛ ఉన్నాయి. ఏంటో అడుగు. నువ్వు నిజంగా మా అన్నయ్యని ఇష్టపడే పెళ్లి చేసుకున్నావా? నీకెందుకు అనుమానం వచ్చింది? మీకు పెళ్ళి ఎన్ని రోజులయ్యిందని? కొత్త దంపతులు విడివిడిగా పడుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే నిన్న రాత్రి సూర్య చెప్పింది కరెక్ట్. మేం విడివిడిగా పడుకోవడం చూసిందన్నమాట. నా మీద సూర్యకి అనుమానం వచ్చినా మేనేజ్ చేయొచ్చు కానీ
కావ్యకు మాత్రం అనుమానం రానివ్వకూడదు. నన్ను సూర్యని మళ్ళీ కలిపేంతవరకు నిద్రపోదు. వదినా, ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. వదినా, చెప్పు వదినా. ఎందుకు విడివిడిగా పడుకున్నారు? నిన్న రాత్రి అన్నయ్య హాల్లో పడుకున్నాడు. నేను లేపి గదిలోకి పంపిస్తే వచ్చి మంచం మీద పడుకున్నాడు. పొద్దున్నే చూసేసరికి మీరు విడివిడిగా పడుకున్నారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళెవరూ ఇలా ప్రవర్తించరు వదినా. అసలు ఏమైంది మీ ఇద్దరికి? ఏమైనా గొడవ పడ్డారా? నీకు ప్రతిదీ టెన్షనేరా. నువ్వు అనుకుంటున్నట్టు మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. నేను మీ అన్నయ్య కలవకూడదు. లేడీస్ ప్రాబ్లం రా, అర్థం చేసుకో. అంతేనే వదినా, ఇంకా ఏవైనా? పిచ్చిదానా, తనేదో బుక్ చదువుకుంటారన్నారు. లైట్ వేస్తే నాకు డిస్టర్బ్ అవుతుందని బయటికొచ్చి చదువుతూ అలాగే సోఫాలో నిద్రపోయారేమో. సరే, నేను వెళ్ళి బావగారికి అక్కయ్యకి కాఫీ ఇచ్చొస్తాను. ఉమ్. బావగారు, కాఫీ. అమ్మా భార్గవి, చెప్పండి బావగారు. ఏం లేదమ్మా, నీతో ఒక విషయం మాట్లాడదామనుకుంటున్నాను. కానీ పెద్దరికమో మొహమాటమో తెలియట్లేదు, మాట్లాడలేకపోతున్నాను. ఏ విషయం గురించి బావగారు? మీ బాబాయ్ నీకు సారి తీసుకొచ్చినప్పుడు అప్పుడు జరిగిన గొడవలో మీ బాబాయిని పిన్నిని ఏవో 4 మాట్లాడినాను. ఐఎమ్ రియలీ సారీ అమ్మా. అయ్యో, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి బావగారు? ఆ రోజు జరిగిన దాంట్లో మా పిన్ని తప్పు కూడా ఉంది. మీ ప్లేస్లో ఎవరున్నా అలాగే మాట్లాడతారు. అయినా మా పిన్ని ప్రవర్తనకి నేనే మీకు సారీ చెప్పాలి. చాలామంది ఆడపిల్లలు తప్పులు ఆలోచించకుండా పుట్టింటి వాళ్ళని వెనకేసుకొస్తారు. కానీ ఆ రోజు నువ్వు చాలా హుందాగా ప్రవర్తించావమ్మా. ఆ రోజు నువ్వు మీ బాబాయిని పిన్నిని సపోర్ట్ చేస్తూ మాట్లాడుంటే నిజంగా ఏంటి పరువు పోయిండేది. సూర్య ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడంటే ఎలాంటి అమ్మాయి వస్తుందా అని టెన్షన్ పడ్డాను. కానీ ఇంటి పరువుని కాపాడే కోడలొచ్చినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇందులో నా గొప్పతనం ఏం లేదు బావగారు. ఏ ఆడపిల్లకైనా పెళ్ళైనంత వరకే పుట్టిల్లు, తర్వాత జీవితం అంతా మెట్టినింటితోనే ముడిపడి ఉంటుంది. కోడలుగా ఈ ఇంటి పరువుని కాపాడాల్సిన బాధ్యత నాకు కూడా ఉంది కదా బావగారు. ఇంతకీ అక్కెక్కడుంది? బయటుంటుంది చూడమ్మా. అక్క, కాఫీ తీసుకో అక్క. ఓహో, ఉదయాన్నే లేవడం, అందరికీ కాఫీలు కలిపి ఇవ్వడం, వచ్చి వారం రోజులు కూడా కాలేదు, అప్పుడే అందర్నీ బుట్టలో వేయడం మొదలెట్టావా? ఏంటక్క అలా అంటావు? అందరినీ బుట్టలో వేసుకోవాల్సిన అవసరం నాకేమొచ్చింది? ఈ ఇంటి కోడలుగా ఈ ఇంటి పనులన్నీ చేయడం నా బాధ్యత. ఎవరే ఇంటి కోడలు? ఇల్లలక్కనే పండగైపోదు, తాళి కట్టగానే పెళ్ళానివైపోవు. అయినా ఈ ఇంటి కోడలిగా రావడానికి ఒక అర్హత ఉండాలి. ఏదో సూర్యని మాయ చేసి పెళ్లి చేసుకున్నంత మాత్రాన పర్మనెంట్గా ఈ ఇంటికి కోడలనైపోయాననుకోకు. ఏంటక్క, నువ్వు బావగారికి రెండో భార్యవా? ఏం లేదక్క, నువ్వు పర్మనెంట్గా ఈ ఇంటి కోడలివి కాదు అంటున్నావుగా. అంటే ఈ ఇంట్లో మగాళ్ళకి పెళ్ళాలని మార్చే అలవాటు ఉందేమోనని డౌట్ వచ్చి అడిగాను. అక్క, మీ మరిదిగారు ఎప్పుడైతే నా మెళ్ళో ఈ తాళి కట్టారో అప్పుడే నేను ఈ ఇంటి కోడలినైపోయాను. కోడలి పోస్టుకి పర్మనెంట్, టెంపరరీ ఇవేవి ఉండవక్క.
ఏంటే తెగ రెచ్చిపోతున్నావు? ఎంత పొగరు కాకపోతే నన్నే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు? నువ్వేదో నోట్లో నాలుక లేని పిల్లవని సూర్య చెప్పాడు. కానీ నువ్వెంత టక్కులాడివో ఇప్పుడు అర్థమవుతోంది. చూడు, నిన్నంత ఈజీగా వదిలిపెట్టను. తొందరలో నిన్ను ఇంట్లోంచి బయటికి గెంటిస్తాను. చాలా అమాయకంగా మాట్లాడుతున్నావక్క. నేను ఇంటికి రాకుండా ఆపడానికి ఎంతో ప్రయత్నించావు, కానీ ఆపగలిగావా? లేదు. నన్ను ఇంట్లోకి రాకుండా ఆపడమే నీ చేతిలో లేదు, ఇక బయటికి పంపించడం నీ చేతిలో ఎలా ఉంటుందక్క? నేను రావాలనుకున్నాను కాబట్టే ఈ ఇంటికి రాగలిగాను. మళ్ళీ నేను వెళ్ళాలనుకునేంత వరకు నన్నిక్కడి నుంచి ఎవ్వరూ కదిలించలేరు. అక్క, కాఫీ తీసుకో. ఎక్కడికి వెళ్ళి ఉంటుందిరా? ఇటు వెళ్ళి ఉంటుంది సార్. అంగట్లో అన్నీ ఉన్నా అల్లున్నట్లో శని ఉంటే ఇదే. అవడానికి కోటీశ్వరునే, కానీ చిన్నమ్మ అడ్డుపడ్డం వల్ల కనీసం కొత్త బైక్ కూడా కొనుక్కోలేని పరిస్థితి ఎదురైంది. ఈ సెకండ్ హ్యాండ్ బండిని నమ్ముకున్నందుకు ఆ పెళ్ళంలాగే నా మెడ గుదిబండి అయి కూర్చుంది. ఇటు చూద్దాం పదండి.
చూడండి, జరిగిందంతా వివరంగా తర్వాత చెప్తాను. ఇప్పుడు మీరు నాకు హెల్ప్ చేయాలి. నా కోసం పోలీసులు వెతుకుతున్నారు. వాళ్ళు ఇక్కడికి వస్తే నేను మీ భార్యనని చెప్పాలి. వాళ్ళు వచ్చేస్తున్నారండి. ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయండి. మీకు దండం పెడతాను. మీరు రుణం ఉంచుకోను. హెల్ప్ చేయండి ప్లీజ్. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి